హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కొబ్బరి కారం. ఇది వేడి వేడి అన్నంలోకి, అలాగే ఇడ్లీ, దోశ, వడ ఇలా బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కొబ్బరి కారం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వీటిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు వేయించి పెట్టిన మినప్పప్పు, జీలకర్రని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక 8 to 9 పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన 1/2 కప్పు వరకు కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ కొబ్బరి కారం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కొబ్బరి కారం తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.